గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా. ప్రతి గుండెను గదిలించేలా అడుగేసైవో యోధుడిలా. పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు కదలాలే ఈ నేల. కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే. కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే. అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై. జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై. సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటె నీయలో మరి పెన్నిధి జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. అన్నలు అన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో. వెన్నెల కోనాలే నీయలో మరి వెలుగు రవ్వాలే నీయలో. తూర్పు దిక్కుని నీయలో మరి సూర్యుడు పొడిసిండె నీయలో. ప్రజల కొరకు ఎన్నీయలో మన అన్నలు నిలిచారెన్నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో.
పడమటి దిక్కు నెన్నీయలో మరి సూర్యుడు గుంకిండెన్నీయలో ప్రజల మధ్య నెన్నీయలో మన అన్నలు వరిగారెన్నీయలో ఒరిగిన అన్నలకెన్నీయలో మన ఎర్రని దండాలెన్నీయలో ఎర్ర జెండెర్ర జెండెర్ర జెండ కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. మహనీయులు నడిచినట్టి బాట మనదిరా, మహనీయులు నడిచినట్టి బాట మనదిరా. మహోజ్వల చరిత ఉన్న కోట మనదిరా, కోట మనదిరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి, సత్యాహింసల మార్గజ్యోతి, నవశకానికే నాంది. రఘుపతి ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగ అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగ అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న
క్షణం ఈ నిమిషం ఈ సందర్భంలోనే మార్క్సిజం అవసరం కమ్యూనిస్టులందరూ కలిసిపోవుడవసరం గ్రామాల్లో పట్టణాల్లో ఫ్యాక్టరీల్లో వీధుల్లో గల్లీల్లో పొలాలల్లో చేలల్లో దేశం నలుమూలల్లో సమాజంలో సకల ప్రజలు సమానంగా బతకాలని ఆశయాన్ని ఊపిరిగా మలుచుకున్న కమ్యూనిస్టులవసరం మార్క్సిజం అవసరం కమ్యూనిస్టులందరూ కలిసిపోవుడవసరం పాలకుల నయవంచన పడగ విప్పినప్పుడే రాజకీయ మరాఠీలు పదవి ఇంద్రజాలంలో అమాయకపు జనాలను మాయ చేసినప్పుడే రాబందులు పావురాల వేషమేసినప్పుడే ప్రజాకంటకులు పాలక గద్దెలెక్కినప్పుడే కాలము కత్తుల అంచున కవాతులు చేయగలిగే కమ్యూనిస్టులందరూ కలిసిపోవుడవసరం మతం విషం మల్లె పూల గాలి విసిరినప్పుడే మతం విషం మల్లె పూల గాలి విసిరినప్పుడే కారు నలుపు చీకటింక కాషాయం పూసుకొని తూర్పును నేనేనని పరితెగించినప్పుడే చారు విసునూరు హిట్లర్లు నాయకులుగా జన్మ ఎత్తినప్పుడే జనము కంటి పాపలకు ఆకర్షణ కళ్ళ జోడు తొడిగినప్పుడే ఉత్తుత్తి ప్రేమ నమ్మి ప్రజలంతా కట్టగట్టి మేకలోలే కత్తి కింద మెడలు పెట్టినప్పుడే ప్రజలను కాపాడేందుకు కమ్యూనిస్టులవసరం మార్క్సిజం అవసరం కమ్యూనిస్టులందరూ కలిసిపోవుడవసరం అంచులపై చుక్కలను పెట్టుకొని కమ్యూనిస్టు సోదరులకు ఓట్లు వేయకుంటే దొంగ నోట్ల దొంగ ఓట్ల సీట్లు రాకపోతేనే చుట్టి కొడవలంతులపై పొడిచి ఉన్న ఎర్ర చుక్క చూపు మార్చుకుంటుందా యుద్ధమాపి వేస్తుందా ఎర్ర సేన లాంగు మార్చి అడుగు వెనక్కేయదని కమ్యూనిస్టులవసరం మార్క్సిజం అవసరం కమ్యూనిస్టులందరూ కలిసిపోవుడవసరం మార్క్స్ అయినా లెనిన్ అయినా మార్క్స్ అయినా నూతన పాలవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. మీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మన అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు పాలవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అనేది స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ సర్పంచ్ గారు ఉంటారు, ఉప సర్పంచ్ గారు ఉంటారు. తర్వాత వార్డ్ వైజ్గా ఒక ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు వైజ్గా మనం ఓటింగ్ అనేది చేయాలి, ప్రమాణ స్వీకారం చేస్తాం. నేను పేరు చదువుతున్నాం రండి. ఫస్ట్ మన పొన్నేకల్కి నూతనంగా పొన్నేకల్ గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ గారు కోటి శ్రీనివాస్ గారు నేను కోటి శ్రీనివాసరావు పొన్నెకలు గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి
నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను శ్రీ పెద్దపొంగు నరేష్ పొన్నెకల్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అనంతరం పొన్నెకల్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను 1వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను శ్రీమతి వరగాని మంగతాయి పొన్నెకల్ గ్రామ పంచాయతీకి 2వ వార్డు సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠలతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను కంచం మహేష్ పొన్నెకల్ గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. కద్రం వెంకన్న పొన్నెకల్ గ్రామ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
5వ వార్డు సభ్యురాలిగా సభ్యురాలిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా నిజమైన విధేయత విజేత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ చట్టం చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను శ్రీ వరగాని వెంకటేశ్వర్లు పొన్నేకల్ గ్రామ పంచాయతీకి 6వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. 7వ వార్డు సభ్యులు బొడ్డు తరుణ గారు. శ్రీమతి బొడ్డు తరుణ పొన్నేకల్ గ్రామ పంచాయతీకి 7వ వార్డు సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వెలుపల బాలకృష్ణ పొన్నేకల్ గ్రామ పంచాయతీకి 8వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి గడ్డం గీత పొన్నేకల్ గ్రామ పంచాయతీకి 9వ వార్డు సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్
పంచాయతీరాజ్ చట్టం చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్ సర్పంచ్ గారికి. సో ఈరోజు నుంచి మీరు ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారు. సో దీన్ని రాజ్యాంగం పరంగా ఎటువంటి బయాస్ లేకుండా సో దీన్ని గ్రామ సభ్యులందరికీ చాలా బెనిఫిట్ అయ్యేలాగా పనిచేస్తారని తరచూ గ్రామ సభ కండక్ట్ చేసి వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటినీ మీరు అడ్రస్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. పంచాయతీరాజ్ ఏఈగా శ్రీనివాస్ గారు మాట్లాడాల్సింది. బాధ్యతలు చాలా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ బాగాలేదండి, ఎలాంటి మంచిగా అయింది. యాజ్ అ పంచాయతీ ఏదైతే చెప్తున్నాను, మీరు స్థలం తీసుకుంటే మనం ఇమీడియట్ గా బిల్డింగ్ స్టార్ట్ చేసి మార్చిలో పూర్తి చేసుకున్నట్టుగా చూద్దాం. సర్పంచ్ గారు నరేష్ గారిని, మిగిలిన అందరు వార్డు మెంబర్లు కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రముఖ లాయర్ గారు, అఖిల భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తుంది. 35వ డివిజన్ కార్పొరేటర్ గారు వెల్లంపల్లి వెంకట్రావు గారిని కూడా వేదిక నలకలకు
గ్రామంలో మీరందరూ విజయులయ్యారని నేను భావిస్తున్నాను. మీ అందరి కోరిక, మీ అందరి ఆకాంక్ష మేరకు గ్రామ సర్పంచ్గా కోటి శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవటం అనేది చాలా సంతోషం. మరొకసారి మనందరం కోటి అమరయ్య గారిని కలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. నాకు తెలిసినప్పటి నుంచి, నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి గ్రామంలో కోటి అమరయ్య గారు, వారి అనుయాయులందరూ ముందున్నారు. అందరూ పెద్ద వయస్కులు అయిపోయారు. కాలానుగుణంగా వచ్చే మార్పులు, సమాజంలో వచ్చేటువంటి మార్పులు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ వచ్చినటువంటి మార్పులతో రాజకీయాల్లో చాలా చాలా మార్పులు రావడం జరుగుతోంది. కానీ ప్రధానంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మిత్రపక్షం సిపిఐఎం, అదేవిధంగా టీఆర్ఎస్, రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ గ్రామంలో 10కి 10 వార్డులు గెలుచుకోవటం అనేది కూడా చాలా రికార్డు. ఈ ఒరవడిని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఏ ఉద్దేశంతో అయితే మిత్రపక్షంగా ఏర్పడి ఈ గ్రామం అభివృద్ధి కోసం ఒక ప్రణాళికని రచించుకోవాలి అనే ఉద్దేశంతో ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ప్రణాళికలో భాగంగా మీరందరూ ఎన్నిక అవటం, దానికి నాయకుడిగా ఇవాళ కోటి శ్రీనివాసరావు గారు మీ ముందుకు రావటం, ఆయనకు వెన్నుదన్నుగా నరేష్ గారు ఉప సర్పంచ్గా మన ముందు రావటం చాలా సంతోషం. ఇప్పటివరకు మనందరం బయట ఉన్న లోపల గదిలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో కూడా రాజ్యాంగాన్ని గుర్తు చేయడం చాలా సంతోషం. చాలా చోట్ల చూస్తుంటాం, అందరూ దేవుడి మీద, భక్తి, ప్రభువు మీద ఈ రకమైనటువంటి ప్రమాణాలు చేస్తుంటారు. కానీ అందరూ సభ్యులు కూడా ఇవాళ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేయడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే నాయకులు, అదేవిధంగా ఏలే వాళ్ళందరూ కూడా ఏ ప్రమాణంతో అయితే ఆ సీట్లో కూర్చుంటున్నారో అది రాజ్యాంగబద్ధమైనటువంటి సీట్ అనేది మర్చిపోయి రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి సందర్భాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అంబేద్కర్ గారి నాయకత్వంలో ఏదైతే రాజ్యాంగం మనంతట మనం స్వీకరించాం, భారత ప్రజలు రాజ్యాంగాన్ని మనంతట మనం స్వీకరించాం. ఎవరు మనకి ఇచ్చింది కాదు, అది మనంతట మనం రాసుకున్నాము. దాంట్లో మన హక్కులు ఎలా ఉండాలి, మన బాధ్యతలు ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ప్రజలని ఏ రకమైనటువంటి పరిపాలన ఇవ్వాలి, ఇవన్నీ కూడా దాంట్లో మనం రాసుకోవడం జరిగింది. మీరు గమనిస్తే దేశానికి ప్రధానమంత్రి ఎంతో, రాష్ట్రానికి సీఎం ఎంతో, ఈ గ్రామానికి శ్రీనివాసరావు అంతా. రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ సీట్స్కి ఉన్నటువంటి విలువ అటువంటిది. అదే పద్ధతిలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు, గ్రామ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన గారు ఎగ్జిక్యూటివ్ సైడ్ మనకి పెద్ద, అంటే ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో సెక్రటరీ బాధ్యత. కాబట్టి ఈ వ్యవస్థ అనేది చాలా బలోపేతమైంది. గ్రామీణ వాతావరణంలో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, గ్రామ పంచాయతీ వ్యవస్థ చాలా విలువైనది. దీని ద్వారా ఈ గ్రామంలో ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పాలకులందరూ కూడా మీకు అందించాలని నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం కూడా గమనించాలి, ఇవాళ చాలామంది మనకు ఓట్లు చేశారు. మనం పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా మనం వాటిని నిర్వహించాలని చెప్పేసి నేను శ్రీనివాసరావు గారిని, మిగతా సభ్యులందరినీ కూడా కోరుతున్నాను. ఒక మంచి శుభ పరిణామం ఇందాక ఏఈ గారు అనౌన్స్ చేశారు, ఇది కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణం జరగాలని చెప్పేసి కోరుతున్నారు. దానికి నేను విన్నది ఏంటంటే వంగూరి రామయ్య గారి కుటుంబం, వరగాని రామయ్య గారి కుటుంబం ఆల్రెడీ స్థలం ఇచ్చిందని, కొంత నిర్మాణం జరిగి ఆగిందని చెప్పేసి విన్నాను. కాబట్టి ఆ నిర్మాణాన్ని త్వరితగతిన కొత్త పాలకవర్గం నిర్వహించి అతి తొందరలో ఒక మంచి నూతన భవనంలోకి పంచాయతీ ఆఫీస్ని షిఫ్ట్ చేయడం కోసం మీరు అందరూ కృషి చేస్తారని, మొదటి విజయం అది మీ మొదటి విజయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ రెండు విషయాలు మీ ముందు తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది, నేను రాజకీయం కోసం మాట్లాడలేదు, నన్ను ఏమనుకోవద్దు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ. ప్రధానంగా రెండు మిత్రపక్షాలు, టీఆర్ఎస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి. ఒక తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి శిశువు ఏ రకంగా అయితే ఏడుస్తుందో ఆ శిశువులోనే కమ్యూనిస్ట్ ఉంటాడు. మీ అందరికీ తెలిస్తే గర్భంలో వచ్చేటువంటి శిశువు ఏడ్చుంది అంటే దేనికోసం ఏడుస్తుంది? తనలో ఉన్నటువంటి ఆకలిని తీర్చమని ఏడుస్తుంది. ఆ శిశువుకి మాట్లాడే పరిస్థితి కాదు, తన బాధ చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు. అంటే ఒక కోరిక లేకపోతే ఒక డిమాండ్, ఇటువంటివన్నీ కూడా మనిషి పుట్టినప్పటి నుంచి మొదలవుతుంటాయి.
కానీ కమ్యూనిస్ట్గా మారాలి అంటే ఈ సమస్యలు ఎలా ఉంటాయని తెలుసుకున్నవాడే నిజమైనటువంటి కమ్యూనిస్ట్గా ముందుకొస్తారు. ఆ కమ్యూనిస్టులు అందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి భావనతో ఉంటారు. కానీ కొన్ని కారణాలతో కొంతమంది మార్పు జరిగినప్పటికీ కూడా, ఆ మార్పులు వచ్చి బయటకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళందరూ కూడా పుట్టుకలోనే కమ్యూనిస్టులు. కాబట్టి ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని మనసులో పెట్టుకుని సామాన్య ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి వారు కూడా సర్వీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా సరే బడుగు బలహీన వర్గాల వారికి ఆ రకమైన అండదండగా అందరూ ఉండాలని కోరుకుంటూ, ఈరోజు గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి చాలా రకరకాల స్కీమ్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా పాలకవర్గం వాళ్ళు సరైన పద్ధతిలో ఇక్కడ అందరికి అమలు పరిచేటట్టుగా మరొకసారి ఏ మెజారిటీతో అయితే మనకి గెలిపించారో యునానిమస్గా 10 వార్డులు మనకి చెందజేసిన గ్రామస్తులందరికీ కూడా రేపు మళ్ళీ మన మీద వేలెత్తి చూపించేటువంటి అవకాశం రాకుండా అందరినీ సమాన దృష్టితో, గ్రామ ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలని, అందరికీ సరైనటువంటి వెసులుబాట్లు కల్పించాలని, గ్రామ అభివృద్ధికి రోడ్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, రకరకాల స్కీమ్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా నిష్పక్షపాతంగా అందరికీ అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ, కొత్తగా ఎన్నికైనటువంటి శ్రీనివాసరావు గారికి, వైస్ ప్రెసిడెంట్ నరేష్ గారికి, మిగతా మహిళలందరూ వార్డు మెంబర్లుగా వచ్చారు. మీ మీద చాలా పెద్ద బాధ్యత అమ్మా. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు. మహిళలు చాలామంది ఉంటారు, అణగారిన వర్గం నుంచి వచ్చిన మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు గాను, సర్పంచ్ గాను మీ అందరికీ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, పెట్టించుకుని న్యాయవాదుల్ని, అదేవిధంగా న్యాయమూర్తులు కూడా ఇక్కడ పిలిపించగలిగితే సమాజంలో ఏ రకమైన చట్టాలు ఉన్నాయి వాటిని కూడా మనం రక్షించాల్సిన బాధ్యత ఉంది. గ్రామ సర్పంచ్ గాను, గ్రామ పరిపాలకులు గాను మీ అందరూ కూడా ఆ చట్టాలను అమలు పరుస్తూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని కొన్నికల గ్రామస్తులందరికీ అందించడంలో మీరందరూ బాధ్యులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అమూల్యమైన సందేశాన్ని మన గ్రామ ప్రజలకు అందించిన కొల్లి సత్యనారాయణ గారికి గ్రామ పంచాయతీ తరఫున అభినందనలు తెలియజేస్తాను. ఏ సమరం మనది అయితే విజయం మనదే కదా, కలలే కడలి ఒడిలో అలలై ఎగిసే కదా, ఈ విడి అడుగులు ఒకటై పరుగులు పెడితే జగమంతా మన వెంటే జయమంటూ సాగదా, ప్రతిమది తన గది విడిచి బయటికి రాగా, ఈ హృదయం ఇక విశాలమే కాదా, మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా, సకల జగతి కోసం సయ్యంటూ సాగదా, కలలు గన్న కాలం ముందుంది చూడరా, గెలుపు పిలుపు వింటూ చిందేసేలేరా. కూసింత నేలలేని వాడు కూలోడయ్యరా, సన్నకారు రైతు కూడా కన్నీరు ఆయరా, కష్టజీవి కడుపుకింత కూడైనా లేదురా, చెమట చుక్క విలువలేని సరుకైనాదిరా, ఆడోళ్ళపై ఆరాళ్ళు ఏందిరా, నీ విద్యకే ఉద్యోగమేదిరా, మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా, సకల జగతి కోసం సయ్యంటూ సాగదా, కలలు కన్న కాలం ముందుంది చూడరా, గెలుపు పిలుపు వింటూ చిందేసేలేరా. అడవి తల్లి బిడ్డలంతా అల్లాడిపోయెరా, పల్లె తల్లి తల్లడిల్లి గొల్లుమన్నాయిరా, నగర జీవి నడ్డి విరిగి
నగుబాటే అయ్యరా అన్నపూర్ణ భరతమాత ఆక్రోశించరా ఈ దేశమే ఆదేశమిచ్చరా ఓ మార్పుకై సంకల్పమిచ్చరా అడుగు అడుగు కలిపి చిందేసి ఆడరా సకల జగతి కోసం సయంటు సాగరా కలలు కన్న కాలం ముందుంది చూడరా గెలుపు పిలుపు వింటూ చిందేసే భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమే గ్రామం అభివృద్ధి చేయాలి తప్ప పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి చేయాలని వచ్చే నిధులు దేశానికి పట్టుకొమ్మలు గ్రామాల అభివృద్ధికి ఇప్పుడు ఉన్న అంతా ప్రెసిడెంట్లు వీళ్ళంతా గెలిచారు కాబట్టి వాళ్ళే అభివృద్ధికి బాగా చూసుకోవాల్సిన అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి పార్టీలకు అతీతంగా అందరికి ఎన్నికల వరకే పార్టీలు తర్వాత ఇప్పుడు పార్టీలకు అతీతంగానే పనిచేయాలని కోరుకుంటూ ఇప్పుడు నాకు ఈ అవకాశం ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల ప్రాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగేవాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా పదర పదర పదర
స్వాగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా తనని తాను తెలుసుకున్న హలముకు బలముతో ప్రయాణం తనలోని ఋషిని వెలిగి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో మెరిసాడే పసివాడై మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినందుకు చేస్తానని పార్టీలకు అతీతంగా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేస్తానని నేను మాట్లాడుతున్నాను. ఈ గ్రామ ప్రజల సహకారం దీవెనలతో అందరినీ కలుపుకొని పార్టీల అతీతంగా ముందుకెళ్తానని నమస్తే, వెల్కమ్ యాషన్ న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ముగించుకుని ప్రస్తుతం పాలకవర్గం ఈరోజు కొలువు తీరుతా ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో ఉన్నాం. నూతనంగా గ్రామ సర్పంచ్, గ్రామానికి ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి సర్పంచ్, సిపిఎం పార్టీ సర్పంచ్గా ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేషన్ అభ్యర్థి మనతో పాటు అదే స్ఫూర్తితో నాకు గుర్తించారు. నేను కూడా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. ఇళ్ళ స్థలాలు లేని వారికి ఇళ్ళకి నా శాయశక్తులు నేను పోరాడుతున్నాను. 5 సంవత్సరాలు నా సొంత పనులు మానుకునే గ్రామాన్ని అభివృద్ధికి నేను తోడ్పడుతున్నాను. ప్రధానంగా ప్రతి గ్రామంలో అన్ని గ్రామాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకు కొంత విభజన కార్యక్రమం అంటే కొంత ప్రధానంగా ఈ ప్రాంత గ్రామంలో మీరు వెనుకబడినటువంటి ఏరియాని ఏం గుర్తించారు? త్వరలో ఈ సమస్యలను కూడా రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేపథ్యంలో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్య ఏముంది? ఈరోజు మీరు సర్పంచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఏం చెప్పండి? ఓన్లీ ఎస్సీ కాలనీలో కొన్ని కుటుంబాలు చూస్తే బాధేసేది. అటు 3 కొడుకులు ఉంటారు, కనీసం చీర కట్టుకొని కాపురం చేసే పరిస్థితులు ఈ రోజుల్లో. ఒక్కొక్క ఫ్యామిలీ ఏం కోరుకుంటారు, అసలు ఎవరు ఉండకూడదు, భార్య భర్తలు ఉండాలని వాటిల్లో చీరలు కట్టుకొని చూస్తే బాధేసింది. వాటికి నా వంతు సాయం చేస్తాను. అందరు పెద్దల్ని కలుపుకొని పోయి ఇళ్ళ ప్లాట్లు, ఇళ్ళ స్థలాలు, ముఖ్యంగా ఇళ్ళ స్థలాలండి మాకు ఇళ్ళ స్థలాలు. అంటే ప్రధానంగా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ప్రధానంగా అజెండాగా ముందు తీసుకొచ్చి భవిష్యత్తులో మీకు కావాల్సినటువంటి ఇళ్ళని కూడా సాధించే దిశగా మీ అడుగులు మీ ప్రయాణం కొనసాగించుకోవచ్చు. మంచి గారికి కూడా వెళ్తాము అందరం కలిసి.
పార్టీలకు అతీతంగా జరగాలి కానీ పార్టీ అధికారులు అనేది జనరల్గా శ్రీనివాసరావు గారు అంటే జనరల్గా అందరూ మాటలు బాగొచ్చు అనుకుంటుని పోయి చాలా యాక్చువల్గా అందరు కలుపుకొని పోతా ఎవరు పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటా స్పీచ్లు నేను అనేది ఇయ్యలేదు ఫస్ట్ నేను ఎక్కువ మాట్లాడను ఇది ఎవరు కష్టం వచ్చినా ఓట్ల కోసమే కాదు గొల్లల అమ్మాయి వచ్చి బతుకు మాట్లాడారు 3 ఏళ్ళ ఇప్పుడు బతుకు ఇంటికి పోయి సాయం అట్లా నా వంతు సాయం నేను ఎప్పుడు చేస్తున్నాను పిల్లగాళ్ళకు పార్టీ చూడండి ఎస్సీ కాలనీలో మా పార్టీ లేదు ఫస్ట్ ఆ పిల్లగాళ్ళు వస్తే మన కుంకుమ పూజ అన్నారు 50,000 నా భార్య జాకెట్ కట్టుకుంటూ అలాంటి జాకెట్ తెచ్చా కానీ ఎస్సీ అని తక్కువ తేవడం అలాంటివి నా మనసు నచ్చి వాళ్ళు చేశారు. మొత్తానికి కమ్యూనిస్టు భావచలాన్ని తండ్రి గారి వారసత్వం బీఆర్ఎస్ సహకారంతో ఈ గ్రామ సుపరిపాలన దిశగా మీ పయనం కొనసాగుతుంది అనేది జనరల్గా ఇంత ప్రశాంతమైన వాతావరణం శ్రీనివాసరావు గారు గెలుపునేలోనే ఉందని అనిపిస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఇలానే కొనసాగిస్తారు. అంతవానికి మా పార్టీలో కానీ నేను బయట కానీ ఎప్పుడు ఘర్షణ వాతావరణానికి వెళ్ళను, గొడవల జోలికి వెళ్ళను. గొడవ అవుతున్నా కూడా వద్దని నివారించే మనస్తత్వం అది. నా ఆపోజిట్ వాళ్ళు కూడా తెలుసు నా మనస్తత్వం. మనిషి మంచోడు అనేది ఆపోజిట్ వాళ్ళు ఘర్షణ వాతావరణానికి పొంది శాంతియుతంగా గ్రామాన్ని అభివృద్ధి గ్రామంలో ప్రస్తుతం మెజారిటీ స్థానాలు మీ కూటమి చెప్పారు. వార్డు లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టారు. వార్డులు కూడా నాకు కావాలి. ప్రతి ఒక్క వార్డుకి బీఆర్ఎస్ సభ్యులు మీ అందరం కలిసి ప్రతి ఒక్క వార్డు సభ్యులకి నేను గెలుస్తున్నా. వార్డు కూడా గెలవాలి. వార్డు గెలకపోతే నేనేం చేయలేదు. జనం అన్న మాటని తుంచా తప్పకుండా చేశారు. ఒక్క వార్డు కూడా రాకుండా. సో మొత్తానికి అయితే సక్సెస్ మీ విజయానికి సంబంధించి వరించింది. చాలా అందరూ ఊహించిన విధంగా పొన్నికల్లో ఏమైంది కానీ చాలామంది అంటే మీడియా రంగంలో కావచ్చు, ఇతర పొలిటికల్ రంగంలో నేపథ్యంలో సక్సెస్ సాధించి గ్రాండ్ విక్టరీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాటు అనేక రకాల అందాలను మేము ఆకర్షిస్తున్న నేపథ్యంలో మీరుగా ఈ గ్రామ ప్రజలకి ఈ సర్పంచ్కి ఎన్నికైనటువంటి మొదటి రోజు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాలు కూడా బాబులేసిన అవసరం చేస్తున్న 3 ఎకరాలు అనునిత్యం గ్రామం మధ్యనే ఉంటాం. అనునిత్యం ప్రజాసంఘంలో పార్టీ అందరినీ కలుసుకొని పోతాం. అందరూ దీవెనలతో నేను ముందుకు సాగుతాను. రైట్, ఎనీవే మీకు కంగ్రాచులేషన్స్. మీ యొక్క గ్రామ పరిపాలన నిజాయితీగా ఏదైతే కమ్యూనిస్టు భావజాలం అటు బీఆర్ఎస్ అనుకుంటున్న భావజాలం అన్నీ కూడా గ్రామంలో అన్ని రకాల సమస్యలు తీరాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తానికి సంబంధించి గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ప్రథమ పౌరుడుగా బాధ్యత తెలియజేస్తూ మనకి ప్రధానంగా ఇంటర్వ్యూ తెలియజేస్తారు. ఇది ఖమ్మం పొన్నికల్లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, యాక్షన్ 9 న్యూస్, ఖమ్మం పొన్నికల గ్రామ పంచాయతీ.
ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుదయ్య తక తత్తిత్తలాంగుదయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండి